పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మరోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోటని 2019 ఎన్నికల్లో సైతం ఉండి నియోజకవర్గం టీడీపీ గెలుచుకుంది అన్నారు. ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ను కలుపుకుంటూ రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతామంటున్న ఉండి ఎమ్మెల్యే రామరాజుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉండి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజే మరలా అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. మనతో ఉండి ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు. సార్, ఏంటి మరలా మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు? ఏ ఎన్నికల ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నాకు శాసనసభలో అభ్యర్థిగా శాసనసభ ఎలక్షన్లో జరిగేటువంటి ఎలక్షన్లో అభ్యర్థిగా ప్రకటించడం ముందరగా చంద్రబాబు నాయుడు గారికి మా ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా నాయకుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు గారు కానీ, మా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కానీ, అందరి యొక్క మన యొక్క జోనల్ ఇన్ఛార్జి గారు పుల్లారావు గారు కానీ, అదేవిధంగా రవి గారు కానీ అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రేపు జిల్లాలో 15 సీట్లకి, ఉమ్మడి జిల్లాలో 15 సీట్లు గెలుపొందడానికి జనసేన తెలుగుదేశం కలయికల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరూ కూడా గతంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క కరోనా వచ్చి 2 సంవత్సరాల పాటు రైతాంగం ఇబ్బంది పడితే 3 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు ఏ విధమైన డెవలప్మెంట్ గ్రామాల్లో లేక రైతాంగం కానీ, అదేవిధంగా వ్యవసాయం కానీ, అక్వారంగం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా లేదు. ఒక పక్కన త్రాగునీరు సమస్య ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా చుట్టూ నీరున్నాయి, త్రాగడానికి కానీ నీరు లేవు. అట్లాంటి పరిస్థితులు అన్నీ అధిగమించుతామని చెప్పి తెలుగుదేశం మీద కానీ జనసేన మీద కానీ ఆలోచనతో ప్రజలందరూ ముందరికి వచ్చి ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏంటి ఉండిలో జనసేన కూడా గత 5 ఏళ్ళుగా వారు ప్రచారం చేస్తున్నారు. వారు కూడా కొంత సీట్ ఎక్స్పెక్ట్ చేసి తిరిగిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఉన్న స్థానిక నాయకులు. ఏంటి ఆ జనసేన నాయకుల్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా వారి యొక్క ఆలోచనల మేరకు రేపు రాబోయే రోజుల్లో ఓ పక్కన జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని సీట్ల సర్దుబాటులో కొంతమందికి సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతుంది కామన్గా. అటువంటి చోట్ల నాయకత్వం కూడా దృష్టి సారించి ఎవరికైనా సరే వారికి తగినంత న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సీట్లు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల జనసేన నాయకులకి సీట్లు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మాకు జనసేనతో ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి అందరికీ కూడా. కాబట్టి మాకున్నటువంటి ఇన్ఛార్జ్ కానీ, అదేవిధంగా మాకున్నటువంటి నాయకులందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఏంటి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనసేన టీడీపీ పొత్తుల భాగంగా ఉండి మామూలుగానే టీడీపీ నియోజకవర్గంగా అక్కడ పేరు పొందింది. ఏంటి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? మెజారిటీ బాగా వస్తుంది కంపల్సరీ. లాస్ట్ టైం కూడా మాకు 11,000 దాకా వచ్చింది. ఈ పట్టు దానికి 3 రెట్ల పైనే వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నరసాపురం పార్లమెంట్లో ఇప్పటికే 4 సీట్లు టీడీపీకి ప్రకటించారు. ఏంటి పార్లమెంట్ పరిస్థితి ఎవరు ఉండబోతున్నారు టీడీపీ, జనసేన, బీజేపీలో? అది రఘురామకృష్ణరాజు గారని అనుకుంటున్నాం. అయినప్పటికీ మన యొక్క నాయకత్వం జనసేన, మీరు అడిగారు కొంచెం జనసేన టీడీపీయా లేకపోతే బీజేపీ అని అడుగుతూ ఉన్నారు. అది మా పరిధిలోది కాదు. మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అభ్యర్థిగా నరసాపురాన్ని పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. నాయకులందరూ, ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. మొత్తమే చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఇప్పటికే టీడీపీ కంచుకోటగా ఉంది. టీడీపీ జనసేన నేతల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తాం. రాబోయే ఎన్నికల్లో సుమారుగా 25,000 పైగానే మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి నుండి.